హలో అండి, కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్కి స్వాగతం. అయితే ఈరోజు నేను జొన్న నూకుతోని అలాగే వరి నూకుతోని కుడుములు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. మనం వినాయకుడికి ప్రసాదంగా, అదేవిధంగా ఈవినింగ్ స్నాక్ ఐటెంగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నానండి. జొన్నలు తీసుకొని అవి బాగా మంచి సువాసన వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. కలర్ మారుతాయి అన్నమాట. అలా కలర్ మారి మంచి స్మెల్ వచ్చినట్లయితే మనకి జొన్నలు అనేవి వేగిపోయినట్లే అనమాట. వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మనం రవ్వ కింద తయారు చేసుకోవాలి. అయితే పిండి రవ్వ అనేవి వస్తాయి కాబట్టి పిండిని వేరు చేసుకొని రవ్వని వేరు చేసుకోవాలండి. ఇంకా అదేవిధంగా నేను ముందుగానే తడిపి ఆరబెట్టుకున్న బియ్యం తీసుకున్నానండి. ఇవి కూడా ఒక గ్లాసు. వాటిని కూడా ఇంతకు ముందులాగానే మిక్సీ జార్లో తీసుకొని మనం పిండిని అలాగే రవ్వను కూడా విడివిడిగా తీసుకోవాలన్నమాట. అలా రవ్వను మాత్రమే తీసుకోవాలండి. కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఏంటో చూద్దామండి. గ్లాసు వరి నూక అలాగే గ్లాసు జొన్న నూక తీసుకున్నానండి. ఇంకా తర్వాత స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మనం స్వీట్ కార్న్ తింటాం కదండి, స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంకా అదేవిధంగా సాల్ట్ అండి. ఇంకా తర్వాత పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇంకా తర్వాత స్టవ్ మీద మనం కొంచెం దళసరిగా ఉన్న ఒక పాన్ పెట్టుకొని అందులోని ఏ గ్లాస్తో అయితే జొన్న నూక వరి నూక తీసుకున్నామో అదే గ్లాస్తోని తీసుకోవాలండి నీళ్లు కూడాను. అలాగా 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. నీళ్ళని బాగా మరిగించుకోవాలండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో మనం తీసుకున్న పచ్చిశనగపప్పు, అలాగే స్వీట్ కార్న్, అలాగే కొబ్బరి తురుము, జీలకర్ర, సరిపోయినంత సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న అవన్నీ కూడా మరగాలండి. ఈ కుడుములు కొంచెం కారంగా కూడా కావాలి అనుకున్నట్లయితే పచ్చిమిర్చి అలాగే అల్లం రెండింటిని కూడా కొంచెం తీసుకొని దంచుకొని వాటిని కనుక మనం ఈ వాటర్లో యాడ్ చేసుకున్నట్లయితే మనకి కారంగా బాగుంటాయండి కుడుములు అనేవి. అయితే మనం దీనిని వినాయకుని ప్రసాదంగా సమర్పిస్తున్నాం కాబట్టి ఇంకా అలాంటివేమీ నేను వేసుకోలేదు. ఒకవేళ బ్రేక్ఫాస్ట్గా కనుక చేసుకున్నట్లయితే యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అయితే ఎవరికైతే థైరాయిడ్ కానీ లేదంటే షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ కుడుములని చక్కగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం జొన్న నూక అనేది యాడ్ చేసాం కాబట్టి ఇందులో మనకి కావలసిన ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా జీర్ణక్రియ కూడా చాలా మంచిది. ఇంకా తర్వాత మనం చూస్తున్నాం కదండి, వాటర్ అనేది బాగా మరిగిపోయింది. ఇంకా అలా మరిగిన తర్వాత మనం ఏదైతే జొన్న నూక అలాగే వరి నూక తీసుకున్నామో ఆ రెండింటిని కూడా ఇప్పుడు అందులోని యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎందువల్లంటే ఉండలు కట్టకుండా ఉండాలి కాబట్టి మనం బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉండలు కట్టినట్లయితే టేస్ట్ అంతగా బాగోదండి. మధ్యలోని మనం తీసుకున్న ఈ నూక అనేది నూకలా ఉండిపోతుంది. కాబట్టి బాగా కలుపుకోవాలండి రెండింటిని కూడా. బాగా కలుపుకున్న తర్వాత మనం ఎంతైతే సాల్ట్ తీసుకుంటామో మనకి సాల్ట్ అనేది ఎంత అవసరమో అంత సరిపోయినంత సాల్ట్ తీసుకొని వేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఇంకా తర్వాత పిండిని అలా కలుపుతూ ఉంటే దగ్గరగా ముద్ద కింద అయిపోతుంది అనమాట. కలపడం కనుక మానేసి అలా వదిలేసినట్లయితే కింద అడుగంటిపోతుందండి. ఆ తర్వాత మాడు వాసన వచ్చినా సరే మన కుడుములు అంత టేస్టీగా ఉండవన్నమాట. అందువలన మనం దేవుడికి సమర్పించే ప్రసాదం కాబట్టి దగ్గరుండి చేసుకున్నట్లయితే త్వరగా అయిపోతుందండి కుడుములు అనేవి. చాలా ఈజీగా, ఫాస్ట్గా, అలాగే ఎక్కువ హెల్తీనిచ్చే ఫుడ్ అనమాట అండి. ఇది చాలా మంచిది. పిల్లలు తీసుకున్నట్లయినా పెద్దవాళ్ళు తీసుకున్నా సరే. ఇంకా తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి నేను. ఆ నెయ్యి యాడ్ చేసుకోవడం వలన మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అందువలన అలాగే నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిదండి. అందువలన నెయ్యి కూడా నేను యాడ్ చేసుకున్నాను. అది కూడా ఎక్కువ కాదండి, 1 స్పూన్ మాత్రమేనండి. ఇందులో ఎక్కడ కూడా ఆయిల్ అనేది వాడలేదండి. అందువలన మనం తీసుకున్న ఈ కుడుములు అనేవి ఏదైనా ఉపవాసాల సమయంలో కూడా చేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఎందువల్లంటే ఇందులో మనం ఎక్కడ కూడా వెల్లుల్లి కానీ ఆయిల్ కానీ ఇలాంటివి ఏమీ వాడలేదు కాబట్టి చాలా మంచిదనమాట. అలాగే మనం ఇందులోని స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాం కదండి. స్వీట్ కార్న్ తినని పిల్లలంటూ ఎవరు ఉండరు. అందువలన పిల్లలు కూడా ఇష్టంగా ఈ కుడుముల్ని తింటారండి. అయితే మనం తీసుకున్న ఈ స్వీట్ కార్న్లోని ఎక్కువగా ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల నీరసం రాకుండా ఉంటుంది. అలాగే కావాల్సిన హెమోగ్లోబిన్ కూడా అందుతుందన్నమాట. ఇంకా తర్వాత మనం కాసేపు బాగా కలుపుకొని మూత పెట్టేసి అలాగా స్టవ్ కట్టేసి ఉంచుకోవాలండి. పిండి అనేది బాగా ఉక్కిపోతుందండి. అలా కనుక మనం కాసేపు ఉంచినట్లయితే ఆ వేడికి బాగా మగ్గుతుందనమాట. అలా మగ్గిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మన పిండిని తీసుకొని పక్కన ఒక బౌల్తో వాటర్ పెట్టుకోవాలండి. చల్లటి నీళ్ళు పెట్టుకొని
ఆ చల్లటి నీళ్ళు తడి చేసుకుంటూ చేతికి ఆ చేతితో మనం ఉండలు కనుక చుట్టుకు ఉన్నట్లయితే మన చెయ్యి అనేది కాలకుండా ఉంటుందండి. ఇంకా అదేవిధంగా మనం వాటర్కి బదులుగా నెయ్యి కానీ లేదా మనం నూనె కానీ తీసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ ఆ రెండు కూడా తీసుకోవడం లేదు, కేవలం వాటర్తో మాత్రమే వీటిని ఉండల కింద తయారు చేసుకుంటున్నాను. హెల్త్కి చాలా మంచిది కదండి, అందువల్ల నెయ్యి నూనె ఇలాంటివి కొంచెం తక్కువగానే వాడుకుంటున్నాను. అందులోని దేవుని ప్రసాదం కాబట్టి ఈ మనం వినాయక చవితికి చేసుకునే ప్రసాదాలన్నీ కూడా ఎక్కువగా ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చేసుకుంటాం కదండి. అదేవిధంగా ఆయిల్ కూడా తక్కువగానే చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా కొబ్బరి అనేది తీసుకోవడం వలన ఈ పిండికి గులతనాన్ని ఇస్తాయండి. అదేవిధంగా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా తర్వాత ఇందులో మన కొబ్బరిలోని ఎక్కువగా మంచి ఫ్యాట్స్ అనేవి ఉంటాయండి, అవి మన శరీరానికి చాలా మంచిది. ఇంకా అదేవిధంగా ముఖ్యంగా థైరాయిడ్ పేషెంట్స్కి ఈ కొబ్బరి తీసుకోవడం చాలా మంచిదండి. అలాగే లాస్ట్లో మనం తీసుకున్న జీలకర్ర కూడా మనకి జీర్ణక్రియకి చాలా మంచిదండి. జీర్ణక్రియ అనేది బాగా సాఫీగా జరిగేలాగా చేస్తుందన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ ఇలా పండుగల సమయాల్లో తక్కువ ఆయిల్తోని చేసుకునే ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువగా మన పెద్దవాళ్ళు ప్రిఫర్ చేస్తారండి. దీనివల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం వస్తుంది. అదేవిధంగా కావాల్సిన మంచి ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం అనేది మనం తీసుకున్నట్లయితే రోగాల బారిన తక్కువ పడతామన్న ఉద్దేశంతో ఇలాంటి పండుగల సందర్భంలో కూడా మనకి ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. అయితే ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఈ వరి నూకలు ఎక్కువగా పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ వాడటం వలన బియ్యంలోని వాటిని తగ్గించేసి మిగిలినవైన జొన్న నూక, అలాగే సజ్జలు, రాగులు, అదేవిధంగా పెసలు, అదేవిధంగా మనం తీసుకునే మిల్లెట్స్ అంటే కొర్రలు, సామలు, అరికెలు ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తున్నారనమాట. వీటి వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందువల్లంటే వీటిలోని తక్కువగా పెస్టిసైడ్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. అసలు కొర్రలు ఇలాంటి వాటికైతే పెస్టిసైడ్స్ అనేవి వాడరండి, అవి తక్కువ వాటర్తోనే మనం పండించుకోవచ్చు అనమాట. ఇంకా అలా తయారు చేసుకున్న ఉండలన్నీ కూడా ఒక పాత్ర తీసుకున్నానండి. అందులో కాస్త వాటర్ వేసుకొని వాటిని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద మనం తీసుకున్న కుడుములన్నింటినీ వేసుకోవాలండి. అలా వేసుకున్న ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని ఒక 12 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకునండి మనం బాగా ఉడికించుకున్నట్లయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్నట్లయితే మనకి కుడుములు అనేవి తయారైపోయినట్లేనండి. చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. మనం ముందుగా కుడుములు తయారు చేసుకునేటప్పుడు అస్సలు ఆ లోపల మనకి జొన్న ఒక వేగదేమో అనిపిస్తుంది, కానీ చక్కగా వేగుతాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదండి కుడుములు అనే రెసిపీ ఇలా తయారు చేసుకున్నాను. ఇలా మన వినాయక చవితికి హెల్తీగా కుడుములు అనేవి తయారు చేసి చూపిస్తున్నానండి. అలాగే మీరు కూడా ఇంటి వద్ద ట్రై చేసి ఏ విధంగా మీ కుడుములు వచ్చాయనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా అదేవిధంగా అలాగే నా హెల్తీ రెసిపీస్ అనేది అందరికీ ఉపయోగపడతాయి అనుకున్నట్టయితే తప్పకుండా షేర్ చేయగలరు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.